బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేటితో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నామినేషన్ల గడువు ముగిసింది. చివరి రోజు కావడంతో చాలా నామినేషన్లు దాఖలయ్యాయని తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ శేఖర్ అందిస్తారు. చెప్పండి శేఖర్, ఏంటి పరిస్థితి? నామినేషన్ కు చివరి రోజు కావడంతో ఎన్ని నామినేషన్లు దాఖలయ్యాయి? ఎస్ శ్రీలత, మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోరు రసవత్తరంగా కొనసాగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే పార్టీలు అధికార పార్టీ తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నవీన్ యాదవ్ అభ్యర్థిగా ప్రచారాన్ని ముమ్మరం చేస్తూ నామినేషన్లు దాఖలు చేసి ప్రచారంలో కూడా దూసుకెళ్తున్న పరిస్థితి. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ అయిన మాగంటి గోపీనాథ్ మరణంతో ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది. అక్కడ నుండి మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత కూడా నామినేషన్ దాఖలు చేసిన తర్వాత ప్రచారంలో దూసుకెళ్తున్న పరిస్థితిని మాత్రం చూస్తున్నాము. అంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని చుట్టుముడుతున్న పరిస్థితి ప్రచారంతో. మరోవైపు బీజేపీ పార్టీ లంకల దీపక్ రెడ్డి ఈరోజు నామినేషన్లకు చివరి రోజైన ఈరోజు మధ్యాహ్నం 3 గంటల వరకే నామినేషన్ల స్వీకరణ గడువు ఉన్న నేపథ్యంలో లంకల దీపక్ రెడ్డి ఈరోజు భారీ ర్యాలీగా నామినేషన్ దాఖలు చేసిన పరిస్థితి మాత్రం చూశాము. అంటే మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపైన ఎంతో ఆసక్తిగా ఉత్కంఠ రేగిన పరిస్థితి మాత్రం కనబడుతున్నది. పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ వ్యూహాలు పన్నుతూ ముందుకెళ్తున్న పరిస్థితి. ఈరోజు మాత్రం ఎన్నికల నామినేషన్ గడువు మధ్యాహ్నం 3 గంటలకు ముగినున్న నేపథ్యంలో ఇప్పటికే ముగిసింది నామినేషన్ గడువు. ఇప్పటికే మొన్నటి వరకు 94 మంది నామినేషన్లు దాఖలు చేసిన పరిస్థితి. కానీ ఈ రోజుతో దగ్గర 200 నామినేషన్లకు చేరిన పరిస్థితి. ఇంత భారీ మొత్తంలో నామినేషన్లు దాఖలు చేయడం వెనుక ఆంతర్యం ఏమై ఉంటుంది అనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి. మొత్తానికి అంటే ప్రధానంగా ఇంత భారీ ఎత్తున నామినేషన్లు దాఖలు చేసిన వారిలో త్రిబుల్-ఆర్ బాధితులు, రైతు ఏదైతే ఫార్మాసిటీకి వ్యతిరేకంగా రైతులు, త్రిబుల్-ఆర్కు వ్యతిరేకంగా మా భూములు మాకు దక్కాలి, మా భూములు దక్కకుండా ప్రభుత్వాలు గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ముందుకు వెళ్తున్న పరిస్థితి పైన త్రిబుల్-ఆర్ బాధితులు కావచ్చు, ఫార్మాసిటీ వ్యతిరేకంగా రైతులు మా భూముల్ని కోల్పోతున్నామన్న వాళ్ళు పెద్ద ఎత్తున నామినేషన్లు రైతులే స్వయంగా వచ్చి షేక్పేట ఆర్ఓ కార్యాలయం దగ్గర నామినేషన్లు దాఖలు చేసిన పరిస్థితిని మనం చూసాం. అలానే రిటైర్డ్ ఉద్యోగులు, విద్యావంతులు, మేధావులు కూడా నామినేషన్లు దాఖలు చేసిన పరిస్థితి. మరోపక్క నిరుద్యోగ యువత, ఇలా రకరకాలుగా నామినేషన్లు పెద్ద ఎత్తున దాఖలు చేయడంతో దగ్గర 180 దాకా నామినేషన్లు దాఖలైన పరిస్థితి మాత్రం కనబడుతుంది. మొన్నటిదాకా 94 ఉన్న నామినేషన్లు ఈరోజు ఏకాఏకిన పెరగడంతో అటు ఆర్ఓ సాయిరామ్ కూడా తెలిపిన పరిస్థితిని మాత్రం మనం చూస్తున్నాము. ఈ నామినేషన్ల పర్వానికి మొత్తానికి ప్రధానంగా ఈరోజు అంటే ఇక్కడ బీజేపీ చివరి రోజు కావడంతో బీజేపీ పార్టీ లంకల దీపక్ రెడ్డి పెద్ద ఎత్తున వాళ్ళ పార్టీ తరపున కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లాంటి నేతలు కూడా ఈ నామినేషన్ కార్యక్రమానికి హాజరైన పరిస్థితి. దాంతో చాలా పెద్ద ఎత్తున అక్కడ జామ్ అయిన పరిస్థితిని మాత్రం చూస్తున్నాం. అంతే సందర్భంగా రైతులు కూడా ఒక పెద్ద క్యూ లైన్లో నామినేషన్ల కోసం లైన్లో నిల్చున్న పరిస్థితి. అయితే లైన్లో నిల్చున్న క్రమంలో ఆ సమయంలో ఆ నేపథ్యంలో లంకల దీపక్ రెడ్డి అక్కడికి చేరుకోవడంతో లంకల దీపక్ రెడ్డిని నామినేషన్ కార్యాలయంలోకి అనుమతించడంతో చాలా గంటల తరబడి మేము లైన్లో నిలబడి వేచి చూస్తున్నాము రైతులమని చిన్న చూప నామినేషన్లు మేము వేయడానికి వచ్చినప్పుడు లంకల దీపక్ రెడ్డిని ముందుగా ఎలా పంపిస్తారని కొంత గందరగోళ పరిస్థితి కూడా అక్కడ నెలకొన్న పరిస్థితి. శ్రీలత, మొత్తానికి నామినేషన్లు ఈరోజు చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున నామినేషన్లు మాత్రం దాఖలైన పరిస్థితి. ఈ నామినేషన్లపైన రేపు స్కూట్నీ ఉంటుంది. రేపు స్కూట్నీ తర్వాత 24న దాన్ని ఎవరైనా ఉపసంహరించుకోవచ్చు. ఆ నామినేషన్ల ప్రక్రియ ఉపసంహరణ గడువు కూడా 24తో ఉన్నది. నవంబర్ 11న ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. నవంబర్ 11న ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. 14లో మాత్రం రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. శ్రీలత, ఓకే, థ్యాంక్ యూ శేఖర్.